ఏందమ్మా పరిస్థితి భయపడుతున్నారు అంటారు, పండగ కూడా చేసుకోలేదు అంటారు, నిజమేనా? చేసుకుంటలేం, పండగ కూడా చేసుకుంటలేం. పండగకు దీనికి మూసికి మీ ఇంట్లో కూల వేసుకోవడానికి సంబంధం ఏంది? పండగకి దీనికి సంబంధం ఏంటంటే మరి ఇండ్లు పోతాయని మాకు భయంగా ఉంది. అందుకని పండగ కూడా చేసుకోవట్లేదు. ఇండ్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రాసుకోపోతారో అని మాకు ఇదే భయం అవుతుంది. మరి ఏంటిది ఈ పరిస్థితి, మాకు ఎందుకు ఇంత దుర్దృష్టి వచ్చింది? మాకు ఓట్లు వేసి గెలిపించుకున్నందుక, లేకపోతే ఈ పేద ప్రజలు ఏం చెయ్యలేరనా, లేకపోతే దేనికోసము మమ్మల్ని ఇంత బాధ పెట్టేది ఎందుకోసం? మా ఇండ్లు తెరివి ఎందుకు వస్తుండు, ఏమిటికి వస్తుండు? మేము ఒక్క పైసా చేసుకొని ఇండ్లు కట్టుకున్నాము. ఉన్నొంది లేనొంది అందరిది తీస్తాము అని అంటే ఎట్లా అవుతుంది? మూసి అంటే మూసి ప్రాజెక్ట్కి ఏం చేస్తాడు ఆయన? ఇండ్లు కట్టుకునేటప్పుడు మరి అప్పుడు చెప్పాలి కదా, మాకు ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా మూసి ప్రాజెక్ట్గా వస్తుంది, మరి ఇట్లా చేస్తారు అని అంటే మేము మేము కట్టుకోం కదా, కొనుక్కోం కదా ఇట్లాంటి వాళ్ళం. మరి ఇట్లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి ఆయనకి, రేవంత్ రెడ్డికి ఈ ప్రాజెక్టులు? ఇంతకుముందు చేసిన వాళ్ళకి గుర్తుకు లేదా? రాజకీయం చేసిన వాళ్ళు ఇంతకుముందుకు రామారావు కానుంచి ఉంది కదా ఇదంతా, మరి అప్పటి నుంచి లేదా? ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత నాకు గుర్తుకొస్తుందా? సార్ అనే నేను అంటున్నా, ఏరే మాట మాత్రం నేను మాట్లాడతలేడు ఆయనని. ఇంతమంది ఉసురు పోసుకొని మరి ఏం చేశాడు ఆయన? ఇంతమంది ఒక్కొక్కరు నిద్ర పోకుండా చేసుకుంటున్నారు. పండగ అనేది ఎంతమందికి ఆడవాళ్ళకి ఎంత సంతోషమైన పండగ ఇది. ఈ పండగ అంటే ఒక్కరికి కూడా ఇక్కడ సంతోషం లేకుండా చేస్తున్నాడు. ఇంత భయవంతులమై బతుకుతున్నాం ఇక్కడ మేము ఈ పండగకి. మరి ఎట్లా ఏం చేస్తారో ఇక ఇంతమంది మాట్లాడుతున్నాం, ఇంతమందిని చేస్తున్నాము. ఒక్కరైనా మరి ఆ పై వరకు తీసుకుపోతున్నారో తీసుకుపోతలేడో, మరి ఆయన చూస్తలేడో మా మీడియాలు, మా బాధ మరి ఆయనకు తెలుస్తుందో తెలుస్తలేదో మాకు అర్థమవుతలేదు. మూసీలా మురికున్నది, ఇక్కడ వాసన గలీజ్గా వస్తుంది, పానాలు ఖరాబ్ అవుతాయి. ఆ మూసీ నుంచి మీరు అందరు కూడా సిటీ లోపలికి పోయి డబుల్ బెడ్రూమ్లు ఉంటే జీవితాలు బాగుంటాయి అంటున్నారు కదా, ఇక్కడ దోమలు ఈగలు ఉంటాయి అంటున్నారు కదా. మాకే దోమలు ఈగలు లేవు. మేము ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది మేము కట్టుకొని, మాకు అంత దగ్గర కూడా లేదు మాకు. మేము గడ్డపైకే ఉన్నాము. ఎంత తాడి చెట్టు అంత నీళ్ళు పోయినాయి మేము వచ్చిన కాంచి 2 సార్లు. ఒక్క చుక్క కూడా మా ఇళ్ళకి రాలే నీళ్ళు. మరి మాకు ఏ వాసన లేదు, ఏ దోమలు లేవు. మీకేమన్నా ఇప్పుడు ఇంత నిలబడ్డారు కదా, మీకు ఏమన్నా దోమలు కరుస్తున్నాయి? ఇక్కడ ఉన్నాయా? లేవు కదా. నడి సిటీలో పోతానన్నా దోమలు ఉన్నాయి, మా సైడ్ ఏ దోమలు లేవు. మేము ఉంటున్నాం కదా, దోమలైనా మురికైనా ఏదైనా మేము తట్టుకొని మేము ఉంటున్నాం కదా. ఆయనకి ఎందుకు బాధ? మేము ఉండగలుగుతున్నాం కదా. ఆయన ఉండమని చెప్తలే, మేమే ఉంటున్నాం ఆ మురికిలనైనా. మరి ఎందుకు ఆయనకు అంత బాధ? ఎందుకు మా మీద ఇంత కక్ష పట్టిండు ఆయన? ఎందుకు తీయాలని అంతగానో ఎందుకు తలుచుకుంటున్నాడు ఆయన? దేనికోసము? ఇల్లుకు ఇల్లు ఇస్తామంటున్నారు, జాగా కూడా డబల్ కట్టిస్తామంటారు. మాకు ఏ ఇండ్లు వద్దు, ఆయన ఇచ్చే ఇండ్లు మాకే వద్దు. మా ఇండ్లు మాకుంటే చాలు, మా ఇండ్లు మాకు ఇచ్చిపెట్టమానండి. మా ఇండ్లు మాకుంటే చాలు. గుడిసెలైనా సరే, ఏవైనా సరే, గుడిసేసుకొని ఉన్న వాళ్ళనైనా సరే అట్లనే వదిలిపెట్టమనండి. అందులోనే బతుకుతాం మేము. మాకు ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏం అవసరం లేదు. బాగున్నాయి అన్నారు కదా డబల్ బెడ్రూమ్లు కూడా. ఎవరికి? ఉన్నోళ్ళు మరి తీసుకున్న వాళ్ళకి బాగున్నాయి ఏమో, మాకైతే బాగలేవు. మేము అట్లా కూడా పోయి చూసి వచ్చినాం ముందాము అని. ఈ ముసలోళ్ళు ఉన్నారు, ఏడికి ఎక్కుతారు మీదికి? 9 పోర్ల పైన ఆ ముసలోళ్ళు ఏడికి ఎక్కుతారు మీదికి? అంత మీదికి ఎక్కగలుగుతారు ఆ ముసలోళ్ళు? మేము ఏదో కింద ఉన్నాము, వాళ్ళని తీసుకొచ్చుకుంటే ఇంట్లో వేసుకుంటాము. రేపు చేత కాకుండా అవుతుంది, లేపి చేయగలుగుతాం. వాళ్ళకి అంత మీదికి వెళ్ళి మనం తీసుకురాగలుగుతాం? అవసరం ఉంటే ఎట్లా తీసుకొస్తాము? అంతంత మీదికి ఇస్తామనంటే మా ఇండ్లు మాకు ఇచ్చి పెడితే చాలు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.